లాస్ట్ వీక్ అంతా మనం లాస్ట్ వీక్ బుక్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఏం చూస్తున్నామంటే మన మనసు మన మైండ్ మన ఆధీనంలో ఉందా లేదా మనం మైండ్ ఆధీనంలో ఉన్నామా లేమో మొత్తం అంతా మనం మైండ్ ఆధీనంలో ఉండి మైండ్ ఏం చెప్తే అది చేస్తూ మైండ్ మన ఆధీనంలో ఉంది మనం ఏం చెప్పినట్టు మైండ్ వింటోంది అనుకున్న స్థితిలో నుంచి అసలు ఆలోచనలు ఎక్కడ వస్తాయి, ఆలోచనల నుంచి ఎమోషన్స్, ఆలోచన యొక్క ప్రతిబింబమే ఎమోషన్స్ లాగా బయటకు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి లవ్, పీస్, జాయ్, ఇవన్నీ ప్రేమ, సంతోషం, ఆనందం, ప్రశాంతత, ఇవన్నీ ఎట్లా వస్తాయి. మనసులో నుంచి ఆలోచనలు తీసేసి మన కండిషన్ బ్రెయిన్ అనేది ఒకటి ఉంది కాబట్టి మన మొదటి నుంచి ఆ కండిషన్ అయిన బ్రెయిన్ని మన చిన్నప్పటి నుంచి మనకి ఉన్న ఆ యూనివర్స్తో పుట్టినప్పుడు మనకి యూనివర్స్కి ఉన్న లాంగ్వేజ్ మనకు తెలుస్తుంది. ఆ సృష్టితో మనం సంభాషిస్తూ ఉంటాం. మెల్లమెల్లగా పెద్ద అవుతున్న కొద్దిగాను మన మైండ్ కండిషనింగ్ అయిపోతుంది. అట్లా నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, నువ్వు ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో ఇలా ఉండాలి అని మనకి చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మైండ్ మీద మనకి రోజు మన మీద దాడి చేస్తుంటారు. అప్పుడు నేను, నా మనస్సు, నా శరీరం అని అన్నీ నేను అనే దాంట్లోంచి విడిపడిపోతాయి. ఆ నేను అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. మనకు మిగిలేది ఏంటి? మన శరీరం, మన పేరు, మన ఆకారం. ఇవి మనం అంటే ఏంటి అంటే పేరు, ఆకారం, ఇవన్నీ నేను అందులోకి వెళ్ళిపోతాం. అసలు నేను అనేది మన అంతరాత్మ, దాని నుంచి సృష్టి, కనెక్షన్, ఇవన్నీ పోతాయి. అందుకని చెప్పి మనని మెల్లమెల్లగా ఈ నేను అనే దానికి తీసుకెళ్తా ఉన్నారు. ఈ థాట్స్ అనే దాంట్లోంచి బయటికి ఎలా రావాలి, ఎమోషన్స్ని తగ్గించుకొని ఉండాలి. తర్వాత థాట్స్, ఎమోషన్స్ ఒకదాని వెనకాల ఒకటి పరిగెడుతూ ఉంటాయి. దాని నుంచి మనం మెల్లగా బయటకు వస్తుంటే ఆలోచనలకు ఉంటాయి కాబట్టి మన ఆలోచన థాట్స్ అనే దాంట్లో ఈ ఆలోచనకి మధ్యలో ఉన్న కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం పెంచుకుంటూ ఎలా వెళ్ళాలి, పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత మనం దాంట్లోనే ఎలా ఉండాలి అని అయితే మనకి కొన్ని సందేహాలు వస్తాయి. మనిషికి, పశువుకి, లేదా మనిషికి, ప్రకృతికి తేడా ఏంటంటే ఆలోచన. నేను మనుషుల్లో నుంచి, నేను ఇతరుల నుంచి విడిపోయి నేను మనిషిని నేను తెలియజేయటానికి ఉండేది ఆలోచన ఒకటి. ఈ ఆలోచన కూడా మానేస్తే ఇంక నేను మనిషి అనేది దానికి ఎట్లా తెలుస్తుంది అని చెప్పి మనకు ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు మనకి ఒక 50-60 వేల ఆలోచనలు రోజుకు వస్తుంటాయి. అందులో ఏది మనకి నిలబడదు, అన్నీ వెళ్ళిపోతుంటాయి. కొన్ని కొద్ది క్షణాలు ఉంటాయి, కొన్ని ఒక రోజు ఉంటుంది, అట్లా వెళ్ళిపోతుంటాయి మొత్తం. కానీ ఎప్పుడైతే మనం ఈ శూన్య స్థితిని పెంచుకుని మనం నువ్వు ఆ ఆత్మాలోకం, అంతరాత్మ దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు వచ్చే ఆలోచనలు తగ్గిపోతాయి. తగ్గిపోవటమే కాకుండా మనం మనకున్న సమయాన్ని మనం ఎక్కువగా ఏ ఆలోచనలు అయితే మనకు కావాలో దాని మీద మనకు ఫోకస్ చేయటం మొదలు పెడతాం. అంటే మనం ఈ ఆలోచనలో నుంచి బయటికి రావటం అంటే దాని అర్థం పూర్తిగా బయటికి రావటం అని కాదు. ఎమోషన్స్లో నుంచి బయటికి రావటం అంటే దాని అర్థం అది కాదు. దానికి అర్థం ఏంటంటే అతి ముఖ్యమైన ఆలోచనల మీదనే మనం ఫోకస్ చేయగలగటం, అతి ముఖ్యమైన ఎమోషన్స్ని మాత్రమే మనం ప్రదర్శించగలగటము, ఇవన్నిటికీ వస్తాయి అన్నమాట. అంటే మనకు అవసరమైనంత మాత్రమే మనం ముట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఎదురుగుండా ఒక 100 భోజన సామాన్లు, భోజనం అన్నీ ఉన్నాయనుకోండి, వంటలు, రకరకాల వంటలు అన్నీ 100 తింటామా? అందులో మనకి ఇష్టమైన కొద్దిగా ఉంటాయి, 4, 5, 10 ఉంటాయి. మిగిలినవి మనకి ఇష్టం లేదు, లేదు మనకు కొత్తగా ఉన్నాయి, లేదు మనం తినాలా, లేదు చూద్దాంలే. అప్పుడేం చేస్తాం, కొన్ని ముట్టుకోము, ఏదో షుగర్ అనో ఇంకోటనో. కొన్ని ఏం చేస్తాము, టేస్ట్ చూద్దాం అని చెప్పి కొంచెం ఒక స్పూన్ తీసుకుని నాలుగు రాసుకుంటాం. చివరికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం, మనకు తినగలిగినవి, మనకి ఇష్టమైనవి, లేకపోతే మన శరీరం తీసుకోగలిగినవో ఆ 5-6 ఐటమ్స్ వరకే మనం చివరికి లిమిట్ అవుతాం. 100 ఉన్నా 150 ఉన్నా కానీ అన్నీ మనం ముట్టుకోం. అట్లాగే ఈ ఆలోచనలు కూడా
మనకి ఏది అవసరమో వాటి మీదనే మనం ఫోకస్ చేయటం జరుగుతుంది. అట్లాగే ఎమోషన్స్ కూడా. ఎప్పుడైతే మనకు అవసరమైన వాటి మీద మనం ఫోకస్ చేస్తామో అప్పుడు మనకి కావాల్సినంత సంతోషము, తర్వాత ఆనందము, ఇవన్నీ మనకు దొరుకుతాయి అన్నమాట. ఈ ప్రశాంతత, ఇవన్నీ మనం అనుకుంటాం మన చాలా ప్రేమ అనేది నిజమైన ప్రేమ మనం అంతా ఉండేదని. ప్రేమ అనేది, నిజమైన ప్రేమ అనేది లోపల నుంచి వస్తుంది. మామూలుగా మనం చెప్పే ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో అది బయట నుంచి మన ప్లెజర్ అనేది, సంతోషము, ఇవన్నీ మనకి బయట నుంచి వచ్చే, బాహ్యమైన నుంచి వచ్చే వస్తువుల ద్వారా కలిగేదే మనకి సంతోషం అనుకో. ఇప్పుడు మన కారు కొనుక్కోవాలనుకున్న కారు కొనుక్కోగానే మన మొహం ఇంత అయిపోయి చుట్టూ మన పక్క వాళ్ళు చూస్తున్నారా లేదా, మన కారు వచ్చిన సంగతి మనం ఎక్కి చూస్తున్నారా లేదా చుట్టూ చూసుకుంటాం మొదట్లో. తర్వాత తర్వాత అదే భారం అయిపోద్ది, ఆ ప్రేమల్లో పోయి బరువు కింద మారిపోద్ది. కారు రిపేర్స్ వచ్చి మనకి పెట్రోల్ పోయలేక ఇవన్నీ చేసినప్పుడు మనకి అది భారం అయిపోద్ది. అందుకని ఆ లవ్ అనేది ఏదైతే ఉందో కారు మీద మొదట్లో, అది మెల్లగా తగ్గిపోతుంది. మధ్య మధ్యలో విసుగు కూడా వస్తుంది, ఆ సౌండ్ వస్తుంది దగ్గర లోపల, ఇవన్నీ బాగా చేయించాలి చి అని విసుగు కూడా వస్తుంది. అందుకే లవ్ అండ్ హేట్, అట్రాక్షన్ అండ్ అటాక్, ఇవన్నీ ఈ ప్రేమకి మధ్యలో అటు ఇటు ఇటు అటు బయట నుంచి వచ్చే ప్రేమలో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు కూడా నిజమైన ప్రేమ అనేది ఏదైతే ఉందో అది మనకి ఎటువంటి బాధని కలగజేయదు, అటు ఇటు మారదు, బాధ అనేది రాదు, హేట్ అనేది రాదు, ఏమి రాదు. అందుకని మనం ఈ జ్ఞాన సంపాదన, జ్ఞానబోధ ఏదైతే ఎన్లైటన్మెంట్ అనుకుంటున్నామో దాన్ని తీసుకోవడానికి ముందు మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు మనసులో అనుకోకుండా కొన్ని ఇష్టమైనవి, కొన్ని బాగా నచ్చినవి ఏదైనా కనపడితే తెలియకుండా లోపల నుంచి మనకు కొంత సంతోషం, ప్రేమ, ఇవన్నీ వస్తాయి. మనకు తెలియదు, వచ్చి వెళ్ళిపోతుంటాయి. షార్ట్ టైం, ఒక చిన్న నార్మల్ స్థితి, ఒక 2 క్షణాలు 3 క్షణాలు ఉండి వెళ్ళిపోతాయి. అట్లాగే ఇవన్నీ అనమాట, ఈ రిలేషన్షిప్స్ నార్మల్గా ఉండే ఇవన్నీ. కానీ నిజమైన ప్రేమ ఏదైతే ఉందో అది ఇన్కరప్ట్. దాన్ని మనం ఎటువంటి వ్యామోహాలకి లోన్ చేయలేం, ఎటువంటి బాధలకి పెట్టలేం. అది నిజాయితీగా ఉంటాను అనమాట. ఇవన్నీ మనకి ఒక్కొక్కటిగా మనకి ది ట్రూత్ ఈస్ దాట్ ఈ లవ్ అనేది, ఈ ప్రేమ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఇల్యూషన్, ఒక ఊహ కాదు, మనం పోగొట్టుకోలేము. అది న్యాచురల్గా ఉంటుంది, సహజమైన స్థితిలో ఉంటుంది. అది దాన్ని ఎవరు ఆపలేము, ఎవరు మార్చలేము. మనం ఆత్మ అనే దాన్ని, నిత్యం అనేది ఎట్లా చెప్పుకుంటూ దాన్ని ఎవరు నాశనం చేయలేరు, తడపలేరు, కాల్చలేరు, ఇవన్నీ ఎట్లా అనుకుంటాము. ఈ ప్రేమ అనేది కూడా అట్లాగే అనమాట. అది అది ఎట్లా పోలుస్తాడంటే, సూర్యుడు మబ్బుల చేత కప్పబడి ఉన్నంత మాత్రాన, ఆకాశం అంతా మబ్బులతో ఉన్నంత మాత్రాన మనకి ఈ సూర్యుడు లేడని చెప్తామా మనం? సూర్యకాంతి లేదని చెప్తామా? లేదు, సూర్యుడు ఉన్నాడు. కాకపోతే మబ్బులు తిరిగిపోయిన తర్వాత మళ్ళీ సూర్యుడు కనపడతాడు. అట్లాగే మనం ఈ ఆత్మ, అంతరాత్మ అనేది కూడా ఉంది మనకి. ఆ ఆలోచనలు, ఎమోషన్స్ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ మెల్లగా పక్కకు జరిగినప్పుడు మన ఆత్మ దర్శనం అనేది మనకు జరుగుతుంది. అందుకని ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఈ నీకు నాకు జ్ఞానబోధ కావాలి, ఎన్లైటన్మెంట్ కావాలి, అది సాధించాలి అనేది నువ్వు పెట్టుకోకు. దానికంటే బికమ్ ప్రజెంట్, ఇప్పుడేంటో నువ్వు చూడు. బీ దేర్ యాజ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ ది మైండ్. మనం ముందు చెప్పుకున్నాం, మన మైండ్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన మైండ్లో మనం భాగం కాకూడదు. ఆలోచనలు అవన్నీ ఏవైనా ఉన్నాయో మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కానీ మనం ఆలోచన పెంచడానికో, పెంచడానికో, లేకపోతే వాటిలో భాగం అయ్యి వాటిలో మునిగిపోయి ఇట్లా అయిపోయింది అయ్యో అని చెప్పి అదంతా కాదు. నువ్వు పక్కకుండి చూస్తుండే ఏం జరుగుతుంది. అందుకని బుద్ధుడు అలా చెప్పాడు, ఇలా చెప్పాడు అనే బదులు నువ్వే బుద్ధుడిగా మారటానికి ట్రై చేయి. అంటే ది అవేక్ అండ్ వన్, ఆ జ్ఞానం తెలిసిన వాడిగా నువ్వే ఉండటానికి ప్రయత్నం చేయి. అంతే, బుద్ధుడు ఇలా చెప్పాడు కాబట్టి మనం అలా చేయాలి, అలా చెప్పాడు అలా చేయాలి అనేది కాదు. సో ఇది మనం అంతా ఇది ఇప్పటి వరకు చూసాము. ఎవరు చదువుతున్నారు?
శ్రీలక్ష్మీదేవి చదువుతామ్మా. ఉమ్, ఎవరున్నారు? శ్రీలక్ష్మి, లలిత. ఉమ్, శ్రీలక్ష్మీదేవి గారు. జై చదువుతా. శ్రీరామ్. జై శ్రీరామ్ and జై జై శ్రీరామ్, శ్రీరామ్. sir. Humans have been in the grip of pain of eons, ఇయాన్స్ ever eons, ఇయాన్స్ ever uh, eons, ever since they fell from the state of grace, enter the realm of time and mind, and lost awareness of being. At that point, they started to pre-receive themselves as meaningless fragments in an alien universe, unconnected to the source and to each other. ఇయాన్స్ అంటే చెప్తారా ఎవరైనా? యుగం, మహాయుగాలు, దీర్ఘకాలం. మనం ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ యుగాలు దీర్ఘకాలంగా కొన్ని కొన్ని బాధల్లో మనం అలా మునిగిపోయినాం. అంటే ప్రతిదాన్ని ఏది చూసినా మనకు ముందు దాంట్లో ఉన్న నెగిటివిటీ ఏంటో, లేకపోతే దాంట్లో ఉన్న బాధ, కష్టం ఇదే కనపడతాయి. ఆ సృష్టిలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే కండిషనింగ్ మైండ్లోకి వెళ్ళిపోతామో అప్పుడు మనకి ఈ ఈ ప్రపంచంలోకి వచ్చేసినప్పుడు మనకి ఇదంతా మనకి ఆ స్టేట్ ఆఫ్ గ్రేస్, ఆ పైన దేవుడి యొక్క దయలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కడుపులో ఉన్నప్పుడు మనం ఒక రకంగా ఉంటాం, బయటకు వచ్చిన తర్వాత మొదటి నెల 2 నెలలు ఒక రకంగా ఉంటాం. మొదటి వారం, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు పెరుగుతున్న కొందుగాను మనకి మైండ్లో చెప్పటం మొదలు పెడతారు. హై, ఇలా పట్టుకో, అలా పట్టుకో, బలనవుతుంది. ఇవన్నీ మనకి మెల్లమెల్లగా అక్కడి నుంచి ఒక్కొక్కటిగా మనని పడిపోతావు దగ్గర నుంచి మొదలుపెట్టి పాకుతున్నావా, అటలకు ఇటలకు, అక్కడ ఉండు, ఇక్కడ ఉండు, ఇవన్నీ మన మైండ్ని మెల్లమెల్లగా కండిషన్ చేయటం మొదలు పెడతారు. అప్పుడేమో మనం ఈ నేను అనేటువంటి ఆ బీయింగ్ అనేటువంటి యొక్క ఆ జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటాం. అంటే మనకి శుద్ధంగా డైమండ్గా మనం మెరుస్తున్న వజ్రంలా పుట్టినప్పుడు ఉన్న వాళ్ళం మెల్లమెల్లగా ఆ వజ్రం మీద దుమ్ము పడిపోయి ఆ వజ్రం కప్పబడిపోయి దుమ్ము మీద ఉండి ఒక చిన్న రాయిలాగా అయిపోతాం అన్నమాట. ఆ టైంలోనే they started to perceive themselves as meaningless fragments in an alien universe. అప్పుడు మనకేమనిపిస్తుంది? అప్పుడు ఎట్లయితే మనం మనమే ఊహించుకుంటాం ఏమని, జన్మకు ఒక అర్థం లేదు, ఫ్రాగ్మెంటెడ్, ముక్కలు పీసులు అనమాట. ఈ పెద్ద యూనివర్స్లో ఈ ఏలియన్ యూనివర్స్, ఈ ఏలియన్స్లో నుంచి, ఈ పెద్ద యూనివర్స్ నుంచి, మనకు సంబంధం లేని యూనివర్స్ సృష్టిలో నుంచి మనం ఒక అర్థం లేని ఒక చిన్న ముక్కలాగా మిగిలిపోతాం. ఫ్రాగ్మెంట్స్ అంటే చిన్న చిన్న ముక్కలు, అన్కనెక్టెడ్ విత్ సోర్స్ అండ్ టు ఈచ్ అదర్. మన ఈ సోర్స్ ఏదైతే ఉందో, మన సృష్టి ఏదైతే ఉందో దానికి కనెక్షన్ వెళ్ళిపోతాం, డిస్కనెక్ట్ అయిపోతాం అక్కడి నుంచి. తర్వాత మన ఈచ్ అదర్, మనకు మనుషుల్లో నుంచి కూడా వీటి నుంచి వెళ్ళిపోతాము. మన ఈ ఆలోచనలు సృష్టిలో ఉన్నాయి, ఈ మొత్తం అంతా మనం దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి మనం ఈ దుమ్ము పెట్టిపోయిన మట్టి పట్టిపోయినటువంటి ఓ మాణిక్యం లాగా, ఓ వజ్రం లాగా మిగిలిపోతాం అన్నమాట. యా. Pain is inevitable as long as you're identified with your mind, which is to say, as long as you're unconscious, spiritually speaking. I'm talking here primarily of emotional pain, which is also the main cause of physical pain and physical disease. Resentment, hatred, self-pity, guilt, anger, depression,
jealousy, and so on. Even the slightest irritation or all forms of pain, and every pressure or emotional high contains within itself the seed of pain, its inseparable opposite, which will manifest in time. ఇప్పుడు మనం బాధ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ రకరకాల బాధలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఏముంటాయి, వీటిలో నుంచి మనం ఎట్లా దాంట్లో మునిగిపోయి ఉంటాము పుట్టిన దగ్గర నుంచి. ఆలోచనలు, ఎమోషన్స్, పీస్ అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు బాధల్లోకి వచ్చాం. బాధ అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి జీవికి తప్పనిది. ఎప్పటి వరకు అంటే నువ్వు నీ మైండ్ ద్వారా గుర్తింపబడినంత వరకు. నువ్వేమనుకుంటున్నావు నీ మైండ్లో? నేను పలానా, నేను ఇది, నా శరీరం ఇది, నేను 6 అడుగులు ఎత్తు, లేకపోతే నేను ఇట్లా ఉంటాను, నేను తెల్లగా ఉంటాను, నేను అందంగా. ఇవన్నీ నువ్వు నిన్ను గుర్తించుకోవటానికి నువ్వు చేసే ప్రయత్నాలు. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు అయితే నీకు ఈ బాధ అనేది నీతో దాంతో పాటు ఉంటుంది అన్నమాట. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే మనం స్పృహ లేని స్థితిలో ఉంటాం. మనం అంటే మనకు తెలుసుకోలేని స్థితిలో మనం ఉంటాం. స్పిరిచువల్గా చెప్పాలంటే, ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మన గురించి మనకు తెలియదు. అన్కాన్షియస్, స్పృహ లేని స్థితిలో ఉంటాం అనమాట. ఐఎమ్ టాకింగ్ హియర్ ప్రైమర్లీ ఆఫ్ ఎమోషనల్ పెయిన్, విచ్ ఈజ్ ఆల్సో ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫిజికల్ పెయిన్ అండ్ ఫిజికల్ డిసీజ్. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ప్రైమరీగా మన ప్రాథమికంగా ఆయన చెప్పేది ఈ ఎమోషనల్ పెయిన్, భావోద్వేగాలతో కూడినటువంటి నొప్పి, బాధ, దీని గురించి మాట్లాడుతున్నాం. అది ఈ ఎమోషనల్ పెయిన్ అనేది మెల్లగా ఫిజికల్ పెయిన్, శారీరకమైన బాధ, శారీరకమైన జబ్బులకి దారితీస్తుంది. అంటే మనం మనస్సు కనుక ఆరోగ్యంగా లేకపోతే, మన మనసు ఎప్పుడైతే ఆలోచనలో అన్ని అనారోగ్యంగా ఉన్నాయో శరీరం కూడా దానికి తగ్గట్టుగా మారిపోతుంది. ఇప్పుడు ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్గా ఉండి కులిపోయిన ఆలోచనలు ఉన్న మనిషి కూడా ఎట్లా ఉంటాడు చూడండి. ఎలా ఉంటారు? హలో, ఎలా ఉంటారండి? ఆకారాన్ని చూడటానికి డల్గా, ఫేస్ లో ఏమో అయిపోయినట్టు అట్లా ఉంటారు సార్. కుసించిపోయినట్టు, మొహం అంతా పీకుపోయినట్టు, లేకపోతే ఈ ప్రపంచం అంతా వీడి భుజాల మీద మోస్తున్నట్టు, రకరకాలుగా. నిస్సత్తువ, నీరసం, నిస్సత్తువుగా, డల్గా. అంటే దాన్నే రిసెంట్మెంట్, విచారంగా, హేట్రెడ్, అసహ్యం పెంచుకుంటూ, సెల్ఫ్ పిటీ, తన్ను తానే తగ్గించుకుంటూ, గిల్ట్, అపరాధ భావం, యాంగర్, కోపం, డిప్రెషన్, ఇలా కూరుకుపోయి, అసూయ, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మనిషిలోకి వస్తాయి. వీటన్నిటి నుంచి ఏమి జరుగుతుందంటే చివరికి ఎట్లాంటిదంటే చిన్న ఇరిటేషన్, ఏదన్నా మనకి చిన్న విసుగు కలిగి దాన్ని కూడా ఇరిటేట్, చిన్నదాన్ని కూడా విసుగు పడిపోతారు. ఇవన్నీ బాధ యొక్క రకరకాల రూపాలు. బాధ అనేది ఏదో గుచ్చుకుంటేనో తగిలితేనో అబ్బా అయ్యా అనుకునేదే కాదు. బాధ అంటే ఇవన్నీ రిసెంట్మెంటు, అసహ్యమేయటం, మన మీద మనకే జాలి పట్టడం, లేకపోతే గిల్ట్, మనకి ఏదో తప్పు చేసాము, లేకపోతే కోపము, డిప్రెషను, అసూయ, ఈ అరిషట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి. చిన్నదానికి కూడా మనం విసుక్కుంటాం, కోపట్టం, పడేయటం, ఇవన్నీ చేస్తుంటాం. ఇవన్నీ బాధ యొక్క రకరకాల రూపాలు. అండ్ ఎవ్రీ ప్రెషర్ ఆర్ ఎమోషనల్ హై కంటైన్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ద సీడ్ ఆఫ్ పెయిన్. ఎవ్రీ ప్లెజర్, ప్రతి సంతోషం ఆర్ ప్రతి భావోద్వేగం, వీటన్ని ఎంత హైలో వెళ్తే అంత దాని లోపలే బాధ యొక్క విత్తనం కూడా ఉంటుంది.
దాని లోపలే ఈ బాధ అనే దాని యొక్క విత్తనం కూడా ఈ ఆనందం సంతోషం వెనకాలే దాక్కొని ఉంటుంది. అది ఎప్పుడైతే కొంచెం తగ్గిందో అది బయటకు వస్తుంది. ఇట్స్ ఇన్సెపరబుల్ ఆపోజిట్. ఈ సంతోషాన్ని బాధ అనేవి రెండు విడగొట్టలేనటువంటి భిన్న ధృవాలు. భిన్న ధృవాలంటే కోపం ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ రెండు కలిసే ఉంటాయి, కానీ రెండింటికి పడతావు. ఇన్సెపరబుల్, విడగొట్టలేనటువంటి భిన్న ధృవాలు, విచ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ టైం. ఇవి ఎప్పుడో టైం సమయం దాన్ని బట్టి ఇవన్నీ మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఏమన్నా అర్థమైందా? బాధ అంటే అర్థమైంది కదా. బాధలో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు బాధ ఎందుకు ఉంటుంది? మనము నేను అనేది మానసికంగా కాకుండా బాహ్యంగా నేను అనేది ఎప్పుడైతే మనం ప్రదర్శించుకోవటం మొదలు పెడతామో అప్పుడు దాంతోపాటు ఈ సంతోషాలు ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో వాటితో పాటు బాధ కూడా వస్తుంది. ఎందుకంటే మనం మానసికంగా మనం స్పృహ లేని స్థితిలో ఉన్నాం. ఆ సామాజిక స్పృహ ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక స్పృహ ఉండదు. దానివల్ల ఇవన్నీ వస్తాయి. సింపుల్గా చెప్పుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. ముందుకెళ్ళొచ్చా లేకపోతే ఇంకేమన్నా మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాలా? మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కృష్ణవేణి, ఓకే సార్, ముందుకెళ్ళి. లలిత, మీ లక్ష్మీ తేజ గారు వచ్చారు. మాతాజీ, ఓకే. లక్ష్మీదేవి గారు, మీకు నాకు తప్పదు కదా, మీరు చదవండి, నేను చెప్తుంటాను. మళ్ళీ ఎవరు మాట్లాడకపోయాను. అంతే అదే, అంతే కదా, అంతే కదా. అంతేగంట. సరే కానీ Yes, sir. Anybody who has ever taken drugs to get high will know that the high eventually turns into a low, that the pressure turns into some form of pain. Many people also known from their own experience how easily and quickly an ఇంటిమేట్ relationship can turn from a source of pleasure to a source of pain. Since from a higher perspective, both the negative and the positive polarities or faces of the same coin are both part of the underlying pain that is inseparable from the mind identified egoic state of consciousness. ఈ బాధ ఐడెంటిఫికేషను దీని గురించి చెప్తూ, ఈ సంతోషము దాంట్లోనే విషాదము ఈ రెండు ఎట్లా కలిసి ఉంటాయనే దాని గురించి చెప్తూ చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఉదాహరణ ఏంటంటే, ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు చూడండి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదా, చూస్తారు కదా, చూసుంటారు కదా. మందుకు అలవాటు పడిన వాళ్ళు కానీ, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు కానీ, లేకపోతే ప్యాకెట్ వ్యసనాలు, ఒక విధంగా ఆయన అయితే డ్రగ్స్ గురించి చెప్తున్నాడు, మన వ్యసనాల గురించి చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాదక ద్రవ్యానికి అలవాటు పడినవాడు అది తీసుకోగానే ఎక్కడికో వెళ్ళిపోతాడు, స్వర్గంలోకి, ఒక మెట్టు తక్కువ. దాని యొక్క ప్రభావం శరీరంలో తగ్గిపోగానే
మళ్ళీ పాతాళానికి వచ్చేస్తాడు. ఆ సంతోషం ఎక్కడికో పైకి వెళ్ళిపోయినటువంటి ఆనందం ఏదైతే ఉందో అది మెల్లగా ఒక రకమైన బాధ కింద మారిపోతుంది. ఇప్పుడు అది దొరకకపోతే వాడు ఆ టైంకి వేసుకోకపోతే వాడు మనిషిలా ఉండడు. అట్లాగే మందు తాగేవాళ్ళు సాయంత్రం ఆ టైంకి మందు పడకపోతే వాళ్ళకి పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఏదైనా ప్రతిదీను అతి అయినప్పుడు దాన్ని దాటిపోయినప్పుడు వ్యసనంగా మారినప్పుడు ఆ టైంకి అది దొరకకపోతే మనం మన మానసికంగా చాలా కిందకి వెళ్ళిపోతాం. దొరికినప్పుడు పైకి వెళ్ళిపోతాం. ఈ ఈ పైన కింద లెవెల్లో తిరుగుతూ ఉంటాం. ఇది చాలామందికి అనుభవపూర్వకంగా ఇది చాలామందికి తెలుసు. ఎట్లా అంటే హౌ ఈజీలీ అండ్ క్విక్లీ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ఎంత తేలిగ్గా వేగంగా మనకున్న ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే చాలా దగ్గర క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ ఇదే బంధంలో నుంచి అది మనకు ఎంతో సంతోషాన్ని కలిగించే స్థితిలో నుంచి మనం మెల్లగా సోర్స్ ఆఫ్ పెయిన్, బాధ కలిగించే స్థితిలోకి మారిపోతాం. ఎందుకంటే ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మనకు బాగా క్లోజ్గా మైండ్తో ఉండేది అది కనుక తేడా వచ్చింది అంటే కొంచెం తేడా వచ్చినా మనం వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళి బాధలోకి వెళ్ళి. ఇదే కనుక మనం ఇంకొక కొంచెం హయ్యర్ పర్స్పెక్టివ్ కొంచెం పెద్దగా పైకి చూస్తే ఏమవుతుందంటే సేమ్ సీన్ ఫ్రమ్ అన్ హయ్యర్ పర్స్పెక్టివ్, పైనుంచి కొంచెం ఇంకా ఎక్కువగా మనం దీన్ని ఆలోచించి చూడటం జరిగితే both the negative and the positive polarities are faces of the same coin. ఈ బాధ సంతోషం అనేది ఒకే కాయిన్కి ఒకే నాణ్యానికి ఉన్న రెండు పక్కలు, రెండు వైపులు. ఇప్పుడు కాయిన్ ఉంటుంది కదా, మనకు తెలుసు కదా, రూపాయి కాయిన్, 5 రూపాయల కాయిన్, 10 రూపాయల కాయిన్ తీసుకుని అనుకోండి, రెండు వైపులో రెండు రకాలు ఉంటాయి. ఒకవైపు ఏమో నాణ్యం అమౌంట్ ఎంత అని చిన్నది, ఇంకా వెనక వైపునేమో గాంధీ గారి బొమ్మ, ఇంకో బొమ్మ ఉంటాయి. ఈ రెండు మనకి తెలిసిన విషయం. ఒకే నాణ్యానికి ఇరుపక్కల ఉంటాయి, కానీ ఒకదాన్ని కూడా చూసుకోలేదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాన్ని కనుక చూసుకున్నట్టు ఈ రెండు కలుసుకుంటాయా? కలుసుకోవు కదా. కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్నాయి మనం. అట్లాగే ఈ కాయిన్కు ఉన్న రెండు వైపులు, ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, ఒకే పక్కన ఉంటాయి, ఒకదాన్ని ఒకటి చూసుకుంటుందా? చూసుకోగలవా? పక్కనే ఉంటాయి, మళ్ళీ చూపులోకి వచ్చేటప్పుడు రెండు కలిపిసే చూస్తాయి. అవును కదా? అవును సార్. మాట్లాడండి. అవును సార్. ఇంకా ఉన్నారు కదా, ఎవరు మాట్లాడే పరిస్థితుల్లో లేరా? మాట్లాడండి లక్ష్మీతేజీ గారు. అవునా కాదా, ఇంకేమైనా దాని మీద ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయా? చెప్పండి. మీరేంటి ఎంటెక్ కదా? మరి మాట్లాడండి గట్టిగా. ఇంట్లో మాట్లాడటానికి ఉంటుందా? అంటే మనం మాట్లాడితే డిస్టర్బెన్స్గా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు సార్. భయం ఎందుకు? మీ ఆంటీ చూడండి, ఆంటీ ఎట్లా మాట్లాడతారు? చెప్పండి. ఇప్పుడు మీకు కొన్ని తెలుస్తాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని కరెక్టా కాదనేది ఒక ఫీలింగ్ విన్నప్పుడు అది ఏదో ఇంకెక్కడో ఏదో డౌట్ వస్తుంది. చెప్పండి, చెప్తే కదా తెలుస్తుంది. తేజ కూడా చక్కగా మాట్లాడుతుంది సార్. పొద్దున్నే మాటలు రావా? అదే లేదు.
మాట్లాడాలంటే మొబైల్ దగ్గర ఉండాలి కదా సార్. అంటే మాట్లాడాలంటే ఎక్స్ప్లెనేషన్ అట్లా ఇవ్వలేను సార్. అమ్మా, ఎక్స్ప్లెనేషన్ అలా ఇవ్వలేను సార్ నేను. అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంత రాదు సార్. హాయ్, నువ్వు టీచ్ చేస్తావు, ఎక్స్ప్లెయిన్ చేయడం రాదంటున్నావు. ఆ? మనకి తెలిసింది చెప్పటమే తేజు ఇక్కడ, అంతే. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం కాదు, మీకు వినేటప్పుడు ఎక్కడో ఏదో ఒక ఆలోచన, ఎక్కడో ఏదో ఒక భావం, ఏదో ఒకటి వస్తుంది కదా. ఎస్. ఆ వచ్చిన దాన్ని బయట పెట్టడమే. మీరు ఇలా చెప్పారు, నాకు ఇలా అనిపించింది నేను, లేకపోతే ఇలా ఎందుకు అవుతుందను, ఏదో ఒకటి వస్తుంది కదా మనకి ఫీలింగ్, ఓకే సార్. అది బయట పెట్టడం. ఇప్పుడు మనం ఒకే నాణ్యానికి ఉన్న రెండు పక్కల గురించి మాట్లాడుతున్నాం. ఒకే నాణ్యానికి ఉన్నాయి రెండు పక్కలు, ఒకదాన్ని ఒకటి చూసుకోలేదు. అది నెగిటివ్, మనలో ఉన్న నెగిటివ్ పాజిటివ్ సైడ్, మనలో ఉన్న సానుకూలత ప్రతికూలత, ఈ రెండు మనలో ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. వాటిని మనం ఈ రెండు విడగొట్టగలమా మనం? విడగొట్టలేమండి. విడగొట్టలేం. అట్లాగే మరి కళ్ళు ఒకదాన్ని ఒకటి చూసుకోలేవు. అట్లని చెప్పి నువ్వు రెండు పోట్లాడుకున్నాయని చెప్పి మనం ఒక కన్ను మూసేసుకోగలవా? మూసుకోలేమండి. మూసుకోలేము. మన నాణ్యం రెండు ఒకదాన్ని ఒకటి చూసుకోలేదు కదా అని చెప్పి ఒకవైపు నాణ్యం చల్లదని చెప్పి గీసేసి దాన్ని చెడగొట్టేయగలమా? చెడగొట్టలేమండి. చెడగొట్టలేము. అట్లాగే ఇది ఈ నెగిటివ్ పాజిటివ్ ధృవాలు అనేవి మనం కనుక ఆధ్యాత్మిక దృష్టిలో కనుక చూస్తే ఒకే కాయనుకున్న రెండు పార్శ్వాలు, రెండు పక్కలు. దే ఆర్ బోత్ పార్ట్ ఆఫ్ ది అండర్లయింగ్ పెయిన్ దట్ ఈస్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ది మైండ్ ఐడెంటిఫైడ్ ఎగోయిస్టిక్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇవి మనం మానసికంగా మనం ఒక అహంలో నుంచి ఎగోయిస్టిక్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, మనం అన్కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక. మనం స్పృహ లేని స్థితులు ఇవన్నీ జరుగుతాయంటే, స్పృహ లేని స్థితి అంటే ఆధ్యాత్మికంగా. ఇక్కడ భౌతికంగా మనం స్పృహలోనే ఉంటాం, మనకి తెలుసు. కానీ ఈ మైండ్ ఐడెంటిఫైడ్, మనకి మనం అంటే ఏంటి, మనకి ఐడెంటిఫికేషన్, మనకి మన పేరు, మన ఆకారం, మన ఇల్లు, మనం ఉండే స్థితి, ఇదే కదా మన ఐడెంటిఫికేషను. మనకున్న గుర్తింపు ఏంటి? ఉమాక అంటే ఇట్లుంటారు, అదే కదా గుర్తింపు ఉమకి. ఇంకేముంది? సుకన్య అంటే ఇట్లుంటారు. వాళ్ళని మనం ఏ విధంగా గుర్తిస్తున్నాం? వాళ్ళని భౌతికంగా మనకి కనపడేటువంటి శరీరంతోనూ, లేకపోతే వాళ్ళకి పెట్టబడిన ఒక నామధేయంతోనూ మనం వాళ్ళని గుర్తిస్తున్నాం. మనము అటువంటి స్పృహలో ఉన్నాం, భౌతికమైన స్పృహలో ఉన్నాం. ఆ స్పృహలోనే ఎప్పుడైతే మనం ఒక కాయిన్కి రెండు పార్శ్వాలు, రెండు పక్కలు ఉంటాయో, మనకు కూడా నెగిటివ్ పాజిటివ్ అలాగే ఉంటుంది. సంతోషం, బాధ అనేవి కూడా అలాగే కలిసి ఉంటాయి మనకు. ఎందుకంటే మనం భౌతికమైన నేనులో ఉన్నాం. నేనేంటి, నా సంగతి ఏంటి, నువ్వు ఎవడనుకుంటున్నావు నన్ను? ఇవన్నీ నేను అనేది నేను కూర్చునే పదవిని బట్టు, లేకపోతే నాకున్న పలుకుబడిని బట్టు, లేకపోతే నాకున్న పరిచయాలతో నాకు వచ్చిన అహంతోనూ, వీటితో మనం గుర్తింపబడతాం. కాబట్టి దాంట్లోనే మనకి బాధ, సంతోషం ఇవన్నీ లాగుంటాయి. There are two levels to your pain. The pain that you create now and the pain from the past that still lives on in your mind and body. Ceasing to create pain in the present and dissolving past pain. This is what I want to talk about now. ఎస్, ఈ బాధలు రెండు రకాలు ఉన్నాయి. 2 levels, 2 స్థాయిలు.
ఒకటి ఏంటి, మనని మనం క్రియేట్ చేసుకునేది, దట్ యు క్రియేట్ నౌ. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుని మనని మనం సృష్టించుకునే బాధ. అది కాకుండా గతంలో నుంచి కూడా కొన్ని వస్తాయి మనకి. మనం గతాన్ని, జరిగిపోయిన దాన్ని, బాధాకరమైన వాటిని మనం తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడిపోతాం. సంతోషమని తలుచుకుంటాం. మన జీవితంలో మనకి సంతోషమైనవి, బాధ కలిగేవి 2 రకాలు ఉన్నాయి కదా, అనుభవాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి కదా. మనం ఏం చేస్తాం, ఆ బాధలతో ఉన్న వాటిని గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తాం. అంతే కదా. అవునండి. సంతోషం కలిగించే వాటిని గురించి మాట్లాడుకుంటాం మనం. మాట్లాడుకోవాలి. మాట్లాడుకో. ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా ఉదాహరణ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెబుతాం, మా పెద్దమ్మ వాళ్ళ అత్తగారి వాళ్ళ మనవడి కూతురికి కూడా ఇలాగే అయిందిట. ఎవరు పిన్నమ్మ, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మనవడు, కూతురు, ఎక్కడ దూరం, ఏదో ఒక సమస్య వాళ్ళు చెప్తే ఈ ఎక్కడితో వచ్చిన విన్న సమస్యను కూడా మనం బయట పెడతాం. దాన్ని మనం పంచుకుంటాం ఆ బాధను. లేదు చిన్నప్పుడు ఎప్పుడో కాలికి దెబ్బ తగిలితేనో, ఏదో రాయి తగిలితేనో, నా చిన్నప్పుడు కూడా నేను కూడా ఇట్లాగే వెళ్తుంటే అటు దెబ్బ తగిలి, ఇదిగో ఇంకా మచ్చ మానలేదు అని చెప్పుకుంటాం. ఎంతసేపు మనం మన ఈ శరీరంలో ఉన్న, మనసులో ఉన్న, మైండ్లో ఉన్నటువంటి ఈ కష్టాలు, బాధలు, వీటి గురించి మాట్లాడుకుంటాం, కానీ ఆనందాలు, సంతోషాలు వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. ceasing to create pain in the present and dissolving the past. ఇప్పుడు ఈ రెండింటిని మనంతటా మనం ఇప్పుడు సృష్టించుకున్న నొప్పులు, బాధలు ఏవైతే వాటిని, అట్లాగే గతంలో నుంచి వచ్చిన బాధలని, వీటన్నిటినీ మనం ఇప్పుడు ఎలా తీసేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఆయన ఇక్కడ ఏం చేద్దామంటే, ఫర్ బీయింగ్ మనం ఒక్కసారి రికార్డింగ్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. దానికన్నా ఓకే అనండి. ఓకే సార్.